ఎందుకు కొన్ని పెన్ క్యాప్స్ కి ఈ రంధ్రం ఉంటుంది, అన్ని పెన్ క్యాప్స్ కి ఈ రంధ్రం ఉండకున్నా కొన్ని పెన్ క్యాప్స్ కి మాత్రం ఈ రంధ్రం పక్కా ఉంటుంది. ఈ రంధ్రం ఉండడానికి మెయిన్ రీజన్ మన ప్రాణాలు కాపాడడానికి. మనలో చాలా మందికి పెన్ క్యాప్స్ నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. పొరపాటున క్యాప్ ని మింగేశారనుకోండి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కాకుండా ఈ చిన్న రంధ్రం ద్వారా మీరు హాస్పిటల్ వెళ్లే వరకు ఊపిరి తీసుకోవచ్చని పెట్టారు. ఎందుకు టైర్స్ అనేవి బ్లాక్ కలర్ లోనే ఉంటాయి. 1895లో ఫస్ట్ టైం కార్ రబ్బర్ టైర్స్ ని కనిపెట్టారు. అప్పుడు కూడా టైర్ తయారు చేయడానికి రబ్బరే వాడేవారు. రబ్బర్ న్యాచురల్ కలర్ మిల్కీ వైట్, అందుకని టైర్లు కూడా వైట్ కలర్ లోనే ఉండేవి. ఇలా వైట్ కలర్ లో ఉండడం వల్ల ఎక్కువ రోజులు వచ్చేవి కావు. దీనికి పరిష్కారంగా 1910 నుండి టైర్లు తయారు చేసే ప్రాసెస్ లో కార్బన్ బ్లాక్ అనే కెమికల్ వాడడం స్టార్ట్ చేశారు. దీని వల్ల టైర్లు ఎండకు త్వరగా ఖరాబ్ కాకుండా ఉండేవి, అలాగే ఎక్కువ రోజులు కూడా వచ్చేవి. వైట్ కలర్ టైర్ల కంటే బ్లాక్ కలర్ టైర్లు చాలా స్ట్రాంగ్ గా ఉండేవి. టైర్లు బ్లాక్ కలర్ లో ఉండడానికి కారణం కార్బన్ బ్లాక్ అనే కెమికల్ వల్ల. ఇందుకు దాదాపు చాలా విమానాలు తెలుపు రంగులోనే ఉంటాయి. విమానాలు కనిపెట్టిన కొత్తలో ఎలాంటి రంగులు వేయకుండా అలానే వదిలేసేవారు. ఎలాంటి రంగులు వేయకపోవడం వల్ల విమానాల మీద కొన్ని రోజుల్లోనే డస్ట్ అంతా వచ్చి పడేది. దాంతో ఊకే పాలిష్ చేయాల్సి వచ్చేది. అలా పాలిష్ చేయకుండా ఉండడానికి ప్యాసింజర్ లో కూడా మంచి ఇంప్రెషన్ వస్తుందని వైట్ కలర్ పెయింట్ వేయడం స్టార్ట్ చేశారు. కానీ వైట్ కలర్ మాత్రం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? చాలా కలర్స్ ఉన్నాయి కదా. దానికి మెయిన్ గా 4 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, వైట్ కలర్ అనేది సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దాంతో విమానం లోపల వేడిని తగ్గిస్తుంది. అలాగే విమానం అనేది త్వరగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. రీజన్ నెంబర్ 2, వైట్ కలర్ అనేది వేరే కలర్ తో పోల్చుకుంటే అంత త్వరగా ఫేడ్ అయిపోదు, ఎక్కువ రోజులు వస్తుంది. రీజన్ నెంబర్ 3, విమానాల్లో ఏదైనా ఆయిల్ లీకేజ్ ఉన్నా క్రాక్స్ వచ్చినా కూడా ఈజీగా కనబడుతుంది. రీజన్ నెంబర్ 4, వైట్ కలర్ అనేది వేరే కలర్స్ తో పోల్చుకుంటే తక్కువ ధరకు వస్తుంది. అలాగే వైట్ కలర్ కూడా పలుచగా ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ అనేది ఎక్కువ అవసరం పడదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అందరికి షేర్ చేయండి.